క్యారెక్టర్ స్కేల్, మార్క్స్ అన్నీ చెప్పాలని కోరుకుంటున్నాం. స్కేల్ నేను చెప్పలేదు, నువ్వే చెప్పావు అందరి ముందుకి. సర్లే. అందరికీ నమస్కారం అండి. నా పేరు శ్రీహాన్. ఫస్ట్ ఇక్కడికి వచ్చిన మీడియా వాళ్ళకి అండ్ క్రిటిక్స్, రివ్యూ రైటర్స్, ఎప్పుడు యూట్యూబ్లో చూస్తుంటా, ఇప్పుడు డైరెక్ట్గా చూడడం చాలా ఆనందంగా ఉంది సార్ మిమ్మల్ని అందరినీ. అండ్ ఈ అవకాశం ఇచ్చిన మా ప్రొడ్యూసర్కి అండ్ హర్యానాతో డ్యాన్స్లు వేసేసి అలసిపోయిన మా ప్రొడ్యూసర్ రాజా గారికి అండ్ మా వెనకుండి ఫుల్ సపోర్ట్ చేస్తూ నడిపించిన బాలు అన్నకి అండ్ హోల్ క్రూ, కాస్ట్ అండ్ క్రూకి అందరికీ చాలా చాలా థ్యాంక్స్. ఈ సినిమా చేసిన తర్వాత అంటే లైక్ మొన్న టీజర్ ఇదంతా వచ్చిన తర్వాత చాలామంది క్వశ్చన్ చేయడం స్టార్ట్ చేశారు. వై అంటే ఎందుకు ఈ సినిమా, ఇంకా చాలా సినిమాలు ఉన్నాయి కదా, నువ్వు అది చేయొచ్చు కదా, ఇది చేయొచ్చు కదా, అది ఇదని. డబ్బులు నువ్వు పెడతావా? నన్ను నమ్మి ఒకరు కోట్లు డబ్బులు పెడుతున్నప్పుడు నాకు అవకాశం ఇంపార్టెంట్. నేను ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ ఫీల్డ్కి ఉద్యోగం వదులుకొని ఇక్కడికి వచ్చి నేను సర్వైవ్ అవుతుంది సినిమాల కోసం. అలాంటప్పుడు నేను ప్రూవ్ చేసుకోవడానికి నాకు ఒక దారి దొరికింది, నాకు ఒక అవకాశం దొరికినప్పుడు నేను అది చేయను, ఇది చేయను, అది చేస్తాను, ఇది చేస్తాను అనడానికి నేను అంత ఆ స్టేజ్కి నేను వెళ్ళలేదు. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఏదైతే ఫీల్డ్లో మనం సర్వైవ్ అవ్వాలనుకుంటున్నామో దాంట్లో ఏదో రకంగా ముందు ఎంటర్ అవ్వడం మనకు కావాలి. ఎంటర్ అయ్యి మనం ప్రూవ్ చేసుకుంటే నువ్వు నిజంగా టాలెంటెడ్ అయితే ఆ దేవుడే దారి చూపిస్తాడు మనకి. సో అలా నమ్ముకొనే ఈ సినిమా అంటే ఆడిషన్స్ కోసం అని, తర్వాత ఈ సినిమా అవకాశాల కోసం ఇంటి నుంచి బయటికి తిరిగి వెళ్తున్నప్పుడు దారిలో ప్రొడక్షన్ ఆఫీసుల ముందు నుంచి వెళ్తూ ఉంటే ప్రతిసారి అనిపించేది, అరే ఈ ఆఫీస్ నుంచి ఎప్పుడో ఏదో ఒక రోజు ఆఫీస్ నుంచి పిలుపు రావాలి అని. అలాంటి టైంలో గట్టిగా మేనిఫెస్ట్ చేసుకున్న టైంలో రాజా తరపుని రాజ్గురు ఫిలిమ్స్ నుంచి నాకు ఈ కాల్ వచ్చింది. వచ్చిన తర్వాత ఈ క్యారెక్టర్ విన్న తర్వాత కొంచెం ఛాలెంజింగ్ రోలే అనిపించింది. ఫస్ట్ ఆలోచించా, దాని తర్వాత కొంచెం డేర్ చేసైనా సరే ఇది చేసుకుంటే నేనేంటో ప్రూవ్ చేసుకోగలను అన్న నమ్మకం వచ్చి ఇది చేయడం జరిగింది. కంప్లీట్లీ అల్టిమేట్ యూత్ టార్గెట్ మూవీ ఇది. అంటే లైక్ మిగతా మూవీస్కి అన్నీ చెప్తుంటారు దీంట్లో ఫ్యామిలీస్ చూడడానికి, చూడడానికి అన్నీ ఉన్నాయి మిక్స్డ్ అని. మేము అలా చెప్పాం, ఓన్లీ యూత్ కోసమే చేసాం. యూత్కి ఏది కావాలో అదే ఉంటుంది. పాడైపోవడానికి కావాల్సినవి ఉన్నాయి అండ్ మంచి నేర్చుకోవడానికి కావాల్సినవి ఉన్నాయి. దాంట్లో ఏది తీసుకోవాలో ఏది తీసుకోకూడదో మీ ఇష్టం. సో వన్ మోర్ థింగ్, రీసెంట్గా యాంటీ డ్రగ్స్ మీద ఇనిషియేషన్ తీసుకొని మొన్న రేవంత్ రెడ్డి గారు వీళ్ళందరూ మాట్లాడారు. సో దాని గురించి దీంట్లో కూడా, ఈ సినిమాలో కూడా కొన్ని పాయింట్స్ మేము చెప్పాము. సో అది చూసి ఎవరు కూడా డ్రగ్స్కి ఎడిట్ కావద్దు, సే నో టు డ్రగ్స్. మా వైపు నుంచి కూడా హోల్ వర్జిన్ బాయ్స్ మూవీ టీం నుంచి చెప్తున్నాము, డ్రగ్స్ని ఎవరు సపోర్ట్ చేయొద్దు. అట్ ద సేమ్ టైం మీరు అలవాటు చేసుకోకపోయినా మీ పరిసరాల్లో ఎక్కడైనా జరుగుతున్నా సరే పోలీసులకి ఇన్ఫర్మేషన్ ఇచ్చి కొంచెం అంటే మనం కూడా కొంచెం రెస్పాన్సిబిలిటీ తీసుకుందాం దీని మీద. అంతే. థ్యాంక్ యూ సో మచ్ ఈ అవకాశం ఇచ్చినందుకు. అండ్ ఇక్కడ హోస్ట్ చేస్తున్న అను గారు అండ్ ఆర్జే సూర్య గారు, మీకు కూడా చాలా థ్యాంక్స్. అండ్ ఫైనలీ డైరెక్టర్ దయానంద్, థ్యాంక్ యూ నన్ను నమ్మినందుకు, ఈ క్యారెక్టర్ నేను చేస్తానని. థ్యాంక్ యూ సో మచ్ అండి. థ్యాంక్స్ అలాట్. Thank you so much, Rihan Garu. Now, I would